బ్యాక్ టు న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా ఇచ్చే వివరణలు అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని న్యాయ విచారణ కమిషన్ ఆదేశించింది. విచారణ మొదటి రోజు 18 ఇంజనీర్లు జస్టిస్ పిసి ఘోష్ ముందు హాజరయ్యారు. సాంకేతిక అంశాలపై విచారించిన తర్వాతనే ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారిస్తామని కమిషన్ వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ హైదరాబాద్ బీఆర్కేఆర్ భవన్లో ప్రారంభమైంది. రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లతో పాటు 18 మంది ఇంజనీర్లు విచారణకు హాజరయ్యారు. వీళ్లలో 7గురిని కమిషన్ సోమవారం నాడు విచారించింది. కమిషన్ విచారణ జరిపిన వాళ్లలో మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లతో పాటు 5గురు ఇంజనీర్లు ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన అనేక అంశాలను వీళ్ల నుంచి అడిగి తెలుసుకుంది. మిగిలిన వాళ్లు కమిషన్ ముందు తమ వాదనలను వినిపించాల్సి ఉంది. అయితే విచారణలో ఇచ్చే వివరణలను ఇంజనీర్లు అఫిడవిట్ల రూపంలో దాఖలు చేయాలని కమిషన్ ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు క్వాజీ జ్యుడిషియల్ పవర్స్ ఉన్న నేపథ్యంలో ఇంజనీర్లు తాము ఇచ్చే వివరణలను విధిగా అఫిడవిట్ల రూపంలోనే దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇంజనీర్ల విచారణ తర్వాత జస్టిస్ ఘోష్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణ ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో అన్ని అంశాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. సాంకేతిక, ఆర్థిక లావాదేవీల సమాచారం కూడా తీసుకుంటామని చెప్పారు. అన్ని కోణాల్లో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. ఇప్పటి వరకు 54 ఫిర్యాదులు అందాయని, వాటిలో నష్టపరిహారం ఫిర్యాదులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని సైతం విచారిస్తామని వెల్లడించారు. అయితే న్యాయ విచారణ జూన్ 30వ తేదీలోగా పూర్తవకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. నిన్న మొన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా విచారణలో కొంత జాప్యం జరిగిందని తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టిన ఏజెన్సీ సంస్థలను కూడా పిలిచి విచారిస్తున్నట్లు కమిషన్ తెలిపింది. అందరి దగ్గర వాస్తవాలను పకడ్బందీగా రాబట్టేందుకు అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఒక్క సోమవారం రోజే కమిషన్ 18 మందికి నోటీసులు ఇచ్చింది. టెక్నికల్ అంశాలపై విచారణ పూర్తయ్యాక ఇతర ఇర్రెగ్యులారిటీస్, ఆర్థిక లావాదేవీలపై కమిషన్ దృష్టి సారించనుంది. ప్రభుత్వం నుంచి కూడా అందాల్సిన డాక్యుమెంట్లు అన్నీ అందాయని కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా ఘోష్ కమిషన్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపి వచ్చింది. కాళేశ్వరం కుంగుబాటుకు ప్రకృతి వైపరీత్యం కారణమనే అభిప్రాయాలను కొందరు ఇంజనీర్లు వ్యక్తం చేశారు. తమకు సివిల్ ఇంజనీర్లు అందించిన అప్రూవ్డ్ లక్ష్యాలను ఉన్నది ఉన్నట్లుగా క్షేత్రస్థాయిలో అమలు చేశామని వాళ్లు అభిప్రాయపడ్డారు. నిర్మాణంలో కానీ, సాంకేతికంగా కానీ ఎలాంటి తప్పు జరగలేదనేది కాళేశ్వరం ఇంజనీర్ల వెర్షన్.